వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ పరిస్థితి రోజు రోజుకి అత్యంత దారుణంగా దిగజారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ తాగునీరు సాగునీరు కటకటలాడుతుంది. మరోవైపు రోడ్లు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుపోయి ఇప్పటికి దాదాపు సంవత్సరంగా అవుతున్నా కానీ దానిపైన పట్టించుకునే దాఖలాలు ఉన్నాయి. ప్రజలు అక్కడ ఉన్న సాగునీటి ప్రాజెక్టులని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానిపైన మొండి వైఖరిగా లేకపోతే ఎటువంటి దార్శనిక ఆలోచనలు లేకుండా వాటిని అలా గాలికి వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిన్న మంత్రి పెద్దిరెడ్డి గారు అనంతపురం వెళ్ళారు. అనంతపురంలోని లేపాక్షి మండలంలో ఆయన పర్యటిస్తున్న క్రమంలో అక్కడున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆయన కాన్వాయ్కి అడ్డుపడి ఆయనతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే ఉంది. నీళ్లను ఇవ్వాలి, రోడ్లు బాగు చేయాలి, ఎక్కడ పట్టిన గుంటలమయంగా ఉండే రోడ్లు 1/2 కిలోమీటర్ దూరం పోవాలంటే కనీసం గంట పైనే జర్నీ సాగుతుంది. మేము ఈ రోడ్లపైన ప్రయాణించలేం. రోడ్లు 4.5 ఏళ్ళుగా రోడ్లను గాలికి వదిలేశారు. అదేవిధంగా అనంతపురం వ్యాప్తంగా తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి లేపాక్షి మండలంలో తాగునీరు కటకటలాడుతుంది. తాగునీరు అందించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్నటికి మొన్న మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సింగనమల ఎమ్మెల్యే గారైన పద్మావతి గారు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విధానాలను, పార్టీ అనుసరిస్తున్న తీరుని మంత్రి పెద్దిరెడ్డి గారు ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ ఆయన సంతృప్తి పరిస్తేనే మాకు నీళ్ళు ఇస్తారని చెప్పి కూడా ఆమె సోషల్ మీడియాలో ప్రశ్నించిన పరిస్థితి కూడా కనిపించింది. అంటే మంత్రి గారిని ప్రసన్నం చేసుకుంటేనే, ఎవరో కాలు పట్టుకుంటే మా నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయని చెప్పి ఆమె ప్రశ్నించిన తీరు అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నీటి కష్టాల గురించి కళ్ళకు కడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ విధంగా బయటకు వచ్చి మా నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వండి మహాప్రభో, ఇరిగేషన్ శాఖ అధికారులు మా మొర వినటం లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వెళ్ళబుచ్చటం, అది కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా ఆవేదన వెళ్ళబుచ్చటం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క చేతగాని విధానాలను వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టే. సొంత ఎమ్మెల్యేలే ఈ విధంగా రోడ్డుపైకెక్కి ప్రభుత్వం పైన ఈ విధమైన కామెంట్ చేస్తుంటే సామాన్య ప్రజల్లో ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది అర్థమవుతుంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సిట్టింగ్ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి, ప్రజల్లోకి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడగలేని పరిస్థితి. పాత వాళ్ళ పరిస్థితే కాదు, కొత్తగా ఇప్పుడు ఇన్ఛార్జీలుగా వస్తున్న వాళ్ళు, లేకపోతే ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఎమ్మెల్యే టికెట్ తమకే అని చెప్పుకున్న వారు కూడా రేపు ఫ్యూచర్లో తప్పనిసరిగా అనంతపురంలో ఉన్న గ్రామాల్లో తిరగలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సత్యసాయి జిల్లాలో, ఎస్పెషల్లీ ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో తాగునీరు ఆగిపోయి దాదాపు 6 నెలలు పైన అయింది. కనీసం వాడుకోవడానికి కూడా నీరుండక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనంతపురం సగం వరకు ఖాళీ అయిన పరిస్థితి అయితే ఉంది. గ్రామాలు పక్క రాష్ట్రాలకు వలసపోతున్న క్రమం కూడా చూస్తున్నాం. తాగునీరు అందించడంలో ఫెయిల్యూర్గా కనిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వం తాగునీరు అందించడంలో విఫలమైంది. సాగునీరు మాట దేవుడెరుగు, ప్రస్తుతానికి తాగడానికైనా నీరు అందని పరిస్థితి అనంతపురం జిల్లాలో. అందుకే ప్రజలు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పర్యటిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న క్రమాన్ని మనం చూడవచ్చు. ఇంకోవైపు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా నీకు నమస్కారం స్వామి అని చెప్పి మీడియా ముఖంగానే పెద్ద దండం పెట్టి ఆయన పక్కకు పోయిన పరిస్థితి కూడా కనిపిస్తున్నాం. ఇప్పటికే అనంతపురంలో సిట్టింగ్ స్థానాల మార్పు అంటూ వైసీపీ తీసుకొస్తున్న కొత్త విధానం, సిట్టింగ్ స్థానాలు ఉన్న ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న క్రమంలో మరోవైపు ఆ అసంతృప్తి ఎమ్మెల్యేల యొక్క వర్గాలు ఎవరైతే వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నా, లేకపోతే ప్రభుత్వ పథకాల గురించి మంత్రులు ఎవరైనా పర్యటిస్తున్నా తప్పనిసరిగా అడుగడుగును అడ్డుకుంటూ తీవ్ర వ్యతిరేక భావాలను వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజాప్రతినిధుల యొక్క అసమర్థతను తెలియజేసే విధంగా నిరసనలు అయితే రోజు రోజుకి అనంతపురం జిల్లాలో వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే అనంతపురం వైసీపీకి ఒక స్థానం కూడా రాదు, మొత్తం విపక్షాలు క్లీన్ స్వీప్ చేసే విధంగా మనకు అక్కడ చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అనంతపురం వారు వన్ సైడ్గానే ఉంటుందని మనకి ఇప్పుడు వ్యక్తమవుతున్న అక్కడ అసంతృప్తులు కానీ, అక్కడ ఉన్న మౌలిక వసతులకు సంబంధించి ప్రజలు వ్యక్తం చేసే బాధలు కానీ, దాన్ని బట్టి మనకి పూర్తిగా ఒక క్లియర్ కట్గా మనకు అర్థమవుతున్న విధానాలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తుంది.